श्रीरामचन्द्र कृपालु भजमनु हरन भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणं कन्दर्पागणित अमित च विनव नीलनीरजसुन्दरं पटपीतुमानहु तडितरुचिशुचि नौमि जनकसुतावरं राम श्रीराम राम శ్రీరామ్. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా రామలక్ష్మణులు సముద్ర ఒడ్డునకు చేరుకున్న విషయాన్ని గురించి మనము చర్చించుకొని ఉన్నాము. తర్వాత లంకలో ఏ విధంగా అయితే విభీషణుడు రావణునికి ఎన్నో నీతి వాక్యాలు చెప్పినప్పటికీ, ధర్మాన్ని గురించి బోధించినప్పటికీ రావణాసురుడు దాన్ని ఒప్పుకోకుండా అతన్నే నిందించడం జరిగింది. మరి దానికి బాధపడినటువంటి విభీషణుడు ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి తన అనుచరులతో పాటు బయలుదేరి 1 గంట సమయంలోనే ఆయన రాముని యొక్క శిబిరాన్ని చేరుకున్నాడు. మెరుపుల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి మేరు పర్వత శిఖరంలాగా ఆకాశంలో నిలిచి ఉన్నటువంటి విభీషణుణ్ణి అక్కడున్న వానరులందరూ చూస్తారన్నమాట. చూసి సుగ్రీవుడు హనుమంతునితో అంటున్నాడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, చూడు ఇక్కడ ఈ రాక్షసుడు మనల్ని చంపడానికే వచ్చి ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. వానరులంతా కూడా వెంటనే ఇంకా సుగ్రీవుని యొక్క సలహా మేరకు జాగ్రత్త కోసం అందరూ కూడా అక్కడ దగ్గరలో పడి ఉన్నటువంటి శిలలను, వృక్షాలను పెకలించి అన్నిటినీ చేతుల్లో పట్టుకొని సిద్ధంగా ఉన్నారన్నమాట. ఎప్పుడు సుగ్రీవుడు చంపమంటాడు వెంటనే దాడి చేయాలి అని. అయితే అక్కడ ఉన్నటువంటి విభీషణుడు చెప్తున్నాడు సుగ్రీవునితో, ఓ వానరేంద్ర, నేను రావణుని యొక్క సోదరులలో చిన్నవాడిని. సీతను రామునికి తిరిగి అప్పగించమని రావణుణ్ణి నేను చాలా వినయంగా పదే పదే కోరాను. కానీ రావణుడు నన్ను చాలా పరుషమైన మాటలతో నిందించి నన్ను అవమానపరిచాడు. అయితే నేను నా గృహాన్ని, భార్యను, బిడ్డలను అన్నింటినీ వదిలేసి ఇప్పుడు రాముని పాదపద్మాల వద్ద ఆశ్రయం తీసుకోవడానికి వచ్చాను. కాబట్టి దయచేసి వెళ్ళి నా ఉద్దేశాన్ని ఆయనకు తెలియచేయవలసింది అని విభీషణుడు చెప్తారన్నమాట. చూడండి, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే రాముడు కేవలం నరుడిగా ఉన్నాడు. ఆయన ఏ దివ్యత్వాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం లేదు. ఆయన ఒక భగవంతునిలాగా లీలలు చేయటం లేదు. అయితే నరుడిగా ఉన్నటువంటి రామునికి పంచభూతాలు కూడా సాయం చేస్తున్నాయి. నరుడిగా ఉన్న రామునికి జంతుజాలమైన వానరులు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పుడు రాక్షసుల్లో ఒకరైన విభీషణుడు కూడా సాయం చేయడానికి వచ్చాడు. కారణం ఏంటి అంటే ఆయన పట్టుకున్నటువంటి ధర్మం. ఆ ధర్మం వల్లే ఆయనకు ఉపకారం జరుగుతూ ఉందన్నమాట. ధర్మో రక్షతి రక్షితః అని అంటూ ఉంటాం కదండి. మరి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలాగా రాముడు ఎప్పుడు ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ధర్మం కూడా ఆయన్ను రక్షిస్తోంది. ఎలా రక్షిస్తోంది? అన్ని పంచభూతాల రూపంలో, జంతుజాలం రూపంలో, రాక్షసుల రూపంలో, ఇలా దేవతల రూపంలో, మునుల రూపంలో ఇలా రకరకాలుగా రక్షిస్తూ ఉంది. మరి రావణాసురుడి పరిస్థితి, ఆయన అన్ని వసతులు ఉన్నవాడు. ఆయన ఇప్పుడు లంకలో క్షేమంగా ఉన్నాడు. పెద్ద రాజ్యం ఉంది. 100 యోజనాల సముద్రాన్ని దాటితే కానీ చేరుకోలేనటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రదేశంలో అది ఉంది. అంతేకాకుండా ఎంతోమంది సైన్యం కూడా ఉన్నారు. ఎన్నో రక్షక వలయాల మధ్య ఆయన ఉన్నాడు. కానీ తాను పెట్టుకున్నటువంటి రక్షణ తనను కాపాడలేకపోతుంది. కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి కామం అని మనం చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కామం ఉంటుంది. అందరికీ కూడా కోరికలు ఉంటాయి. అందరూ ఇల్లు కావాలనుకుంటారు, అందరూ అధికారం కావాలనుకుంటారు, కావలసినవి తినాలనుకుంటారు. కానీ కామం ఉండడం తప్పు కాదు. కానీ రావణాసురునికి ఉన్నటువంటి కామం ఎటువంటిదంటే అధర్మబద్ధమైన కామం. మరి రామునికి కేవలం తన భార్య అయినటువంటి ధర్మపత్ని అయినటువంటి సీత పైన మాత్రమే దృష్టి ఉంది. ఆయన అధర్మంగా ఆలోచించడం లేదు, ఆచరించడం లేదు. కానీ రావణాసురుడు తన భార్య కానటువంటి సీత పైన
తన కోరికను పెంచుకున్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నేలకు కొట్టిన బంతి ఎలా పైకి వస్తుందో అలా రాముడు ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ పైకి లేస్తూనే ఉన్నాడు. కానీ దానికి విరుద్ధంగా ఉన్నటువంటి రావణాసురుడు మాత్రం తన యొక్క దృష్టిలో దోషం అంటే తను సీతమ్మ వారిని ఒక తల్లిగా చూడలేకపోతున్నాడు, ఒక కామించేటువంటి ఒక వస్తువుగా భావిస్తున్నాడు. కాబట్టే అతని పతనం అనేది ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక పట్టుచీర కట్టుకోవాలని ఉందనుకోండి, నాకు అంత కొనడానికి స్తోమత లేదు, అంత డబ్బు లేదు. అలాంటప్పుడు నేను మామూలు చీర తీసుకునైనా తృప్తి పొందాలి. అలా కాకుండా షాప్ వాళ్ళు చూడనప్పుడు దొంగతనంగా నేను ఆ చీరను దొంగిలించి మళ్ళీ ఆ దొంగతనానికి నేనే అబ్బా ఎంత తెలివిగా నేను దొంగతనం చేశాను, ఎవ్వరూ నన్ను కనిపెట్టలేదు కదా అని నాలో నేనే మురిసిపోయి నా తెలివితేటలకు దాన్ని తీసుకుని వచ్చి నేను కట్టుకుని ఆనందించాననుకోండి, అప్పుడు నా మనసు యొక్క కోరిక తీరుతుంది, నేను తృప్తి పడతాను. కానీ నేను చేసిన పాపం మాత్రం నా జీవుని ఖాతాలో పడిపోతుంది, దాని ఫలితాన్ని కూడా నేనే అనుభవించాలి. ఒకవేళ దాన్ని నేను మా చెల్లికో మా ఆడపడుచుకో ఎవరికో ఇచ్చాననుకోండి, మరి తీసుకున్న వాళ్ళకు పోతుంది ఆ పాపం అంటే పోదు, ఎందుకంటే అది నా ఖాతాలోనే ఉంటుంది. మనము వాల్మీకి మహర్షి వృత్తాంతంలో కూడా చెప్పుకొని ఉన్నాం. కాబట్టి మనం చేసిన పాపపుణ్యాలు మనకే ఉంటాయి. ఈ పాపాలన్నీ ఎక్కువైపోయాయనుకోండి, అది మహాపాపంగా మారుతుంది. ఆ మహాపాపం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా మన కళ్ళ ముందే మరణించి మనము తీరని దుఃఖాన్ని పొందుతాము. కాబట్టి కామము అనేది ఒక కోరిక అనేది పుట్టింది అంటే దానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆ కోరికను తీర్చుకోవడం, ఆ విధంగా తీర్చుకోవడం వల్ల మనకు తృప్తి వస్తుంది. ఒకవేళ కోరికను తీర్చుకోలేకపోతే క్రోధం వస్తుంది. అలా అని మనకు తృప్తి వద్దు, తృప్తి పొందడం వలన అధర్మంగా చేయడం వలన మనకు పాపం వస్తుంది, మరి పొందకపోతే కోపం వస్తుంది. కాబట్టి ఈ రెండు వద్దు, అసలు నాకు కోరికలే వద్దు అని మనం వదిలేయాలనుకున్నామనుకోండి, కానీ అది అసాధ్యమైన పని. ఎవరూ కూడా కోరికలు లేకుండా జీవించలేరు, ఇది సత్యం అన్నమాట. కానీ మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అని అంటే దీనికి ఒక్కటే మార్గం, ఆ కోరికలను ఆ కామాన్ని మనం ధర్మబద్ధంగా చేయడం, వాటిని ధర్మం వైపుకు తిప్పడం. అలా తిప్పితే ఏమవుతుంది, మనకు మోక్షం వస్తుంది. అంటే మన మనసు మన నియంత్రణలో ఉండాలి, అంతేగాని దాని నియంత్రణలోకి మనము వెళ్ళిపోకూడదు. ఇప్పుడు నాకు పాయసం తినాలని ఉందనుకోండి, నేను వెంటనే చేసుకొని తినేస్తాను, దానివలన నాకు తృప్తి వస్తుంది, కానీ దానివలన నాకు ఆ పుణ్యం అనేది రాదు. అదే పాయసాన్ని నేను భగవంతునికి నివేదించి ప్రసాదంగా తిన్నాననుకోండి, అక్కడ తింటున్నాను ఇక్కడ తింటున్నాను, కేవలం మధ్యలో నేను ఒకే ఒక పని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, భగవంతునికి నివేదిస్తున్నాను. ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఆహారం భగవంతునికి నివేదించామో వెంటనే అది ప్రసాదంగా మారిపోతుంది. అప్పుడు తిన్నామనుకోండి, అప్పుడు కూడా మనకు తృప్తి కలుగుతుంది. ఇంకా మనం ధర్మబద్ధంగా ఆ పని చేశాం కాబట్టి మనము మోక్షం వైపుకు అడుగులు వేస్తామన్నమాట. కాబట్టి మనం ఏం పని చేసినా కూడా అది ఎలా ఉండాలంటే భగవత్ సమర్పితంగా ఉండాలి. అది చాలా చిన్న విషయమే, కొంచెం అలవాటు చేసుకుంటే మనకు అలవాటు అవుతుందన్నమాట. ఇప్పుడు భగవంతుని మీదనే మనము ఆధారపడి ఎప్పుడూ కూడా మనము ఆలోచనలను ఆ విధంగా మలుచుకుంటూ రావాలి. ఇప్పుడు నాకు ఒక కారు కొనాలని ఉందనుకోండి, కానీ నేను అనుకుంటాను భగవంతునికి అన్నీ తెలుసు, నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు, కాబట్టి నేను దాని గురించి అదే పనిగా ఆలోచించి తపన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే నాకైతే బండి ఉంది కదా, ఇంకా ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నాకు ఏది మంచిదో, ఏం చేస్తే బాగుంటుందో, నా ఉన్నతికి ఉపయోగపడుతుందో అనే విషయం భగవంతునికి బాగా తెలుసు. కాబట్టి ఇంకా నేను దాని గురించి అవసరం లేదు అని నేను తృప్తి పడ్డాను అనుకోండి, అదే ధర్మబద్ధంగా ఆలోచించడం. అంతేగాని ఇంకా నాకు కారు కావాలని లేకపోతే ఇంకా ఏదైనా కావాలని మనం అధర్మ మార్గంలో డబ్బు సంపాదించి దాన్ని కొనడం వల్ల ఏమవుతుంది, దానివల్ల మనకు పాపమే వస్తుంది. తృప్తి ఉంటుంది కానీ ఆ తృప్తి వలన మనకు పాపం కూడా వస్తుంది. కాబట్టి అగ్నిని ఎలాగైతే మనము నెయ్యితో ఆర్పలేము, ఎంత అగ్ని వేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇంకా అగ్ని జ్వాలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా మన కోరికలు తీరుతూ ఉంటే ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము మన కోరికలను, మన మార్గాన్ని ధర్మబద్ధం చేయటమే. ఆ విధంగా ఇక్కడ అందరూ కూడా రామునికి
సహాయం చేయడానికి పూనుకుంటున్నారు. ఎందుకు? ఆయన యొక్క ధర్మబద్ధమైనటువంటి ఆచరణ వలన. ఆ విధంగా సుగ్రీవుడు వెళ్తాడనమాట. విభీషణుడు చెప్పిన మాటలు విని రాముని వద్దకు వెళ్ళి, శత్రురాజుల్లో ఒకడు మన దగ్గరికి వచ్చాడు రామ. తాను రావణుణ్ణి వదిలేసి వచ్చానని చెబుతున్నాడు. అయినా కూడా మనం అతన్ని నమ్మలేము. ఎందుకంటే అతను ఒక గూఢచారి అయి ఉంటాడేమో. మనం అతడిలో నమ్మకం ఉంచితే మనం ఏమాత్రం ఊహించని సమయంలో, అంటే మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు అతను మనకు తీరని హాని తలపెట్టవచ్చు. కాబట్టి అతన్ని తక్షణమే మనము వధించేస్తే మంచిది. ఇదే నా సలహా అని రామునికి చెప్తున్నాడన్నమాట సుగ్రీవుడు. అయితే రాముడి మాత్రం మళ్ళీ హనుమంతుని నేతృత్వంలో ఉన్నటువంటి ఇతర వానరులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలను అడుగుతున్నాడు. ప్రియమైన శ్రీరామ, నువ్వు సర్వజ్ఞుడవు. అందువలన నీకు కేవలం మమ్మల్ని గౌరవించడం కోసమే నువ్వు మా అభిప్రాయాలను కోరుతున్నావు అని మాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఏం చెప్తే అదే మంచిదని మేము అనుకుంటున్నాము అని అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా బదులిస్తారన్నమాట. అయితే అందులో కొందరు మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచనలను చెప్తున్నారన్నమాట. వాళ్ళ సలహాలు ఇస్తున్నారు. అంగదుడు ఏమంటున్నాడంటే, ఈ రాక్షసుడు ఉన్నందువలన మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఒకవేళ ఉండకపోతే మనం ఇతన్ని స్వీకరించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అలా కాక ఇతని వద్ద మనకు ఏమన్నా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటే ఇతన్ని మనము ఉంచుకోకూడదు అని సలహా ఇస్తున్నాడు. మళ్ళీ ఇతన్ని నిరంతరం ఒక కంట కనిపెట్టి ఉండడానికి ఎవరో ఒకరిని మనం వినియోగించాలి. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇతను మన మిత్రుడే అని తెలితే అప్పుడు మనం ఇతన్ని స్వాగతించాలి అని శరభుడు అనేటువంటి వాడు చెప్తున్నారన్నమాట. మరి జాంబవంతుడు ఏమంటున్నారు అంటే, ఈ రాక్షసుని అమితమైన జాగరూకతతో, అంటే చాలా శ్రద్ధగా మనము అనుమానంతో చూడాల్సిందే. లేకపోతే ఇతను మనకి ఏదైనా ప్రమాదం తలపెడతాడేమో, మనకి తెలియదు కదా అని అతను కూడా హెచ్చరిస్తున్నాడు. మైందుడు కూడా అలాగే అంటున్నాడు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించి తెలుసుకోవాలి అని సలహా ఇస్తున్నాడు. అప్పుడు చాలా వివేకవంతుడైనటువంటి, మధుర భాషణం చేసేటువంటి, అలా మంచిగా మాట్లాడే కళ ఉన్నటువంటి హనుమంతుడు మాట్లాడుతూ తన యొక్క సలహాను చెప్తున్నాడు. మనకు విభీషణుని పరీక్షించడానికి సమయం లేదు. ఎందుకంటే ఇంకా మనం వెంటనే యుద్ధం చేయాలి. అతడు శ్రీరాముని ఆశ్రయాన్ని ఆశిస్తూ పూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో ఇక్కడికి వచ్చాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి రావణుడు దుష్టుడు అయితే రాముడు పవిత్రతకు, ధర్మానికి సర్వోత్తమమైనటువంటి ప్రతీక అని విభీషణుడు తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్టు నాకు కనిపిస్తూ ఉంది. అంటే రావణుడు చేసే పనులు మంచిది కాదు, అవి అధర్మబద్ధమైనవి అని ఆయన తెలుసుకున్నట్టుగా ఆయన మాటల్లో నాకు తెలుస్తూ ఉంది. అతని యొక్క ప్రశాంతమైనటువంటి వ్యవహార సరళి, గౌరవప్రదమైనటువంటి భాషణం, అలా గౌరవప్రదంగా మాట్లాడడం అనేటివి ఆయన యొక్క లక్ష్య శుద్ధిని మనకు సూచిస్తున్నాయి. ఒకవేళ అతను కపట స్వభావి అయితే అంత ప్రశాంతంగా అతను మాట్లాడలేడు. తన యొక్క మనసులో ఏముంది అనేది పూర్తిగా దాచుకోలేరు. ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో అయితే బయటపడతారు కదా. కాబట్టి ఒకవేళ ముఖ కవలికలను బట్టి మనము వెంటనే అంచనా వేయలేం కూడా. అందువలన ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా విభీషణ్ణి మనం స్వీకరించాలని నేను అనుకుంటున్నాను అని హనుమంతుడు చెప్తారనమాట. తర్వాత హనుమంతుని యొక్క సూచనను విన్న తర్వాత రాముడు చాలా సంతోషించి మళ్ళీ సుగ్రీవునితో మాట్లాడుతూ, విభీషణుడు తన యొక్క అన్న అయినటువంటి రావణాసురుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతికూల పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా తన అన్నను అతను వదిలేసి వచ్చాడు. అలాంటప్పుడు అతను మనకు ద్రోహం చేయడానికి వచ్చాడు అని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి అలా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ అవతలి వాళ్ళు మంచి పరిస్థితుల్లో ఉంటే మనల్ని దెబ్బతీయడానికి వచ్చారని అనుకోవచ్చు. కానీ అతను అలాంటి పరిస్థితుల్లో కూడా తన అన్నను వదిలేసి వచ్చాడు కాబట్టి ఇతను నిజమే చెప్తున్నాడని మనము అనుకోవచ్చు అని అంటున్నాడు. తర్వాత అప్పటికి కూడా సుగ్రీవుడు సంతృప్తి చెందలేదు, నమ్మడం లేదన్నమాట. రావణుడే అతన్ని పంపించి ఉంటాడేమో, అందుకే వెంటనే అతన్ని మనము బంధించేసి చంపేస్తే సరిపోతుంది, మనకి ఎలాంటి ముప్పు ఉండదు. మనం అతన్ని స్వీకరించినట్లయితే ఒకవేళ మనం ఏదైనా ఏమరపాటుగా ఉన్నప్పుడు ఏ క్షణంలోనైనా అతడు మన మీద కత్తి దుయ్యవచ్చు. కాబట్టి
ఇతన్ని చంపేస్తే బాగుండు అని నసుగుతున్నాడనమాట సుగ్రీవుడు. అయితే రాముడు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అంటున్నాడు, ఈ రాక్షసుడు నాకు హాని చేయగలడని నిజంగానే నువ్వు అనుకుంటున్నావా అని సుగ్రీవునితో అంటున్నాడు. ఇతను హాని అంటే తెలియకుండా మాయలతో హాని చేస్తే, తెలియకుండా ఇప్పుడు సీతను కదా తీసుకుపోయినట్టు తీసుకుపోతే ఏం చేయలేం, కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి మనకి ఏదన్నా హాని చేస్తాడని ఎలా అనుకుంటావు నువ్వు? ఎందుకంటే నా వేలి కొనగోటితో నేను ఈ మొత్తం రాక్షసులను, దానవులను అందరినీ కూడా సంహరించగలను. కాబట్టి దయచేసి నేను ఒక కథ చెప్తాను విను అని సుగ్రీవునికి ఒక కథ చెప్తున్నాడనమాట. ఒకానొకప్పుడు ఒక బోయవాడు వల వేసి ఒక పావురాన్ని పట్టుకుంటాడనమాట. అయితే ఆ పావురం యొక్క జత అయినటువంటి ఆడపక్షి ఇంకొక చెట్టు మీద నివసిస్తూ ఉంటుంది. అది ఆ దృశ్యాన్ని చూస్తుంది. తర్వాత ఆ బోయవాడు వేటాడుతూ ఇంకొక రోజు అలా అడవిలో తిరుగుతూ ఉంటే భయంకరమైన వర్షం పడుతుంది. చీకటి కూడా పడిపోతుంది అన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళడానికి కూడా కుదరదు. అలాంటి సమయంలో ఆ చలికి వణుకుతూ అతను ఏ చెట్టు పైన అయితే ఆ ఆడపక్షి ఉందో ఆ చెట్టు కిందికి వచ్చి ఆశ్రయాన్ని పొందాలని అనుకుంటాడు. అయితే ఆ భయంకరమైన చలికి తట్టుకోలేక అతను వణికిపోతూ ఉంటాడు. అతనికి విపరీతంగా ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాగో అలా అక్కడ ఉన్నటువంటి తొర్రలో నుంచి కొంచెం ఎండుగడ్డిని వేసి ఆయన మంట చేసుకుని ఉంటే, అప్పుడు అతని యొక్క ఆకలిని గమనించి ఆ ఆడపక్షి తనంతకు తానే ఆ అగ్నిలో పడి చనిపోతుందన్నమాట. ఎందుకంటే తన ఇంటికి వచ్చిన, తన గూటి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వాలి అని ఆ పావురం అనుకుంటుంది. కాబట్టి అలాంటి నోరు లేనటువంటి ఒక పక్షి తన మాంసాన్ని అతనికి ఆహారంగా సమర్పించింది. మరి ఇన్ని శాస్త్రాలు చదివినటువంటి నేను మరి నా వద్దకు వచ్చి శరణాగతి చేసిన వానికి నేను అలాంటి అతిథిని ఏ విధంగా నేను చూడాలి? కాబట్టి భయంతోనో లేదా మూర్ఖత్వంతోనో మనము ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించామనుకోండి, అప్పుడు మనము పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది అని ఒకసారి కండు మహర్షి చెప్పారు. కాబట్టి పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి వాడు ఏ ప్రాణినైనా సరే నేను రక్షిస్తాను అని చెప్తాడు. కాబట్టి నేను ఇతన్ని కాపాడుతాను లేదా ఇతనికి ఆశ్రయాన్ని ఇస్తాను. కాబట్టి మీరు అనవసరమైనటువంటి భయాలన్నీ పక్కన పెట్టండి అని చెప్తున్నాడనమాట. రాముని యొక్క మహోన్నతమైనటువంటి మాటలు విన్న తరువాత సుగ్రీవుని హృదయంలో భక్తి అనేది ఏర్పడింది. ఆయన అశ్రుపూరితమైనటువంటి నేత్రాలతో, ఓ రామ, నీ పలుకులు, నీ చేష్టలు ఎల్లప్పుడూ కూడా సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి. విభీషణుడు చిత్తశుద్ధి కలవాడే అని నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనము అతనితో మైత్రి చేసుకుందామని అన్నాడు. మరి రక్షణకు హామీ పొందిన తరువాత విభీషణుడు ఆకాశంలో నుంచి భూమిపైకి కిందికి దిగి రాముని యొక్క పాద పద్మాలను సాష్టాంగ ప్రణామం చేశాడనమాట. ఆయన సంపూర్ణ శరణాగతి భావంతో ఇలా వివరించాడు. ఆయన అంటున్నాడు, నేను రావణుని సోదరులలో చిన్నవాడిని. నా పేరు విభీషణుడు. నేను రాక్షసరాజు యొక్క శ్రేయస్సు కోసం హితోపదేశం చేసినప్పటికీ అతడు నన్ను చాలా కఠినంగా నిందించాడు. అందువలన నేను నీ అనన్యమైనటువంటి భక్తియుక్త సేవలో ఉండాలని నా గృహాన్ని, నా కుటుంబాన్ని, ఆస్తులను అన్నిటినీ వదిలి లంకను వదిలి వచ్చేశాను. ఇక నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ యొక్క అహైతుక దయతో నన్ను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను అని పరిపూర్ణ శరణాగతి చేశాడు విభీషణుడు రామునికి. అప్పుడు విభీషణుని నేత్రములతో పానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి, ప్రేమాదరములతో వీక్షిస్తూ ఉన్నటువంటి రాముడు శత్రువు యొక్క శక్తిని, బలహీనతలను అన్నీ వివరించమని అడుగుతాడనమాట విభీషణుణ్ణి. దానికి సమాధానంగా విభీషణుడు ఇలా చెప్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వరప్రభావం వలన రావణునికి దేవతలు, గంధర్వులు, దైత్యులు, దానవులు, నాగులు ఇలాంటి ఎవ్వరి చేతిలో కూడా మృత్యువు లేదు. నిజానికి మానవులు తప్ప మరి ఏ ఇతర ప్రాణులు అతన్ని చంపలేరు. మానవులు లెక్క చేయదగిన వారు కాదని అతని యొక్క అభిప్రాయం. కాబట్టి రావణుని యొక్క అనుజుడైనటువంటి, తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు పర్వత సముడైనటువంటి మహాకాయుడు, దేవేంద్రుడంతటి శక్తివంతుడు, రాక్షసుల యొక్క సేనాధిపతి ప్రహస్తుడు కూడా ఉన్నాడు. అతని కూడా చాలా
బలవంతుడు. అతను ఒకప్పుడు కైలాస పర్వతం వద్ద యక్షులలో మహావీరుడైనటువంటి మణిభద్రుణ్ణి కూడా ఓడించాడు. అలాగే రావణుని కొడుకైనటువంటి ఇంద్రజిత్తు అన్ని విధాలా తండ్రితో సమానుడు. కాబట్టి కుంభకర్ణుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తు ఇలాంటి ఎంతో గొప్ప వీరులు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా అతను దుర్భేద్యమైనటువంటి, అంటే ఎవరు కూడా ఛేదించలేనటువంటి కవచాన్ని ధరించి ఉంటాడు. అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి యుద్ధంలో ఇంద్రజిత్తు అదృశ్యమైపోతాడనమాట. అదృశ్యమై ఎవరికి కనపడకుండా యుద్ధం చేస్తాడు. అంతేకాకుండా మహోదరుడు అనేటువంటి రాక్షసుడు, మహాపార్శ్వుడు, అకంపనుడు మొదలగు రాక్షసులు, వాళ్ళ యొక్క నేతృత్వంలో లక్షలాది మంది ఇతర రాక్షసులు ఉన్నారు. వారంతా కూడా అతి భయంకరులు, కామరూపులైన వారు. అంటే వాళ్ళకు నచ్చిన రూపాన్ని వాళ్ళు ధరించగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి ఇంతమంది రాక్షస సేన ఉంది అని చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు రాముడు విభీషణునితో, విభీషణ, రావణుని యొక్క పరాక్రమం నేను బాగా తెలుసుకొని ఉన్నాను. ఎందుకంటే ఇతర రాక్షస యోధులందరినీ వధించిన తర్వాత లంకా రాజ్యానికి ఆ రాజ్య సింహాసనంపై నిన్నే నేను రాజుగా ప్రతిష్ఠిస్తాను. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలను బట్టి రావణుని యొక్క పరాక్రమం నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. అంతేకాకుండా ఇది వ్యంగ్యంగా కూడా అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. తను లేనప్పుడు దొంగతనంగా వచ్చి సీతను తీసుకెళ్ళడం. కాబట్టి అలాంటి వాడిని జయించడము అంత కష్టమైన పని కాదని రామునికి తెలుసు అన్నమాట. ఏది ఏమైనా అలాంటి రాక్షసులందరినీ వధించి లంకారాజ్య సింహాసనం పైన నిన్ను ప్రతిష్ఠిస్తాను, ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి మాట అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇంకా రాముడు రావణాసురుణ్ణి చంపడంలో ఎలాంటి అనుమానం లేదు అని ఆయన శపథాన్ని వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది. అందుకు విభీషణుడు లంకను జయించడంలో తాను రామునికి సహాయం చేస్తానని హామీ ఇస్తాడు. రాముడు తన భక్తుని పట్ల చాలా ప్రీతి పొందుతాడనమాట. ఇంకా విభీషణుని చాలా ఆదరంతో ఆలింగనం చేసుకున్న తరువాత అతనికి అప్పుడే ఇంకా రాజ్యాభిషేకం కూడా చేసేస్తూ ఉన్నట్టుగా ఒక మహోత్సవాన్ని నిర్వహించడం కోసం అన్నట్టు సముద్రం నుంచి కొంత జలాన్ని తీసుకుని రమ్మని రాముడు లక్ష్మణునికి ఆదేశిస్తాడు. అప్పుడు రాక్షసుడైనటువంటి విభీషణుని పట్ల శ్రీరాముడు ప్రదర్శించినటువంటి అసాధారణమైనటువంటి కార్యాన్ని చూసిన వానరులు ఎంతో ఆనందంతో ఉద్వేగభరితులై చప్పట్లు కొడుతూ ఉన్నారన్నమాట. రాక్షసులతో యుద్ధం చేసే విషయమై మేమెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, కానీ ఈ అగాధమైనటువంటి సాగరాన్ని ఎలా దాటాలి, మాకు అంతుపట్టడం లేదు, బహుశా నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అని విభీషణునితో హనుమంతుడు, సుగ్రీవుడు అంటున్నారన్నమాట. అప్పుడు విభీషణుడు చెప్తున్నాడు, సముద్రమునకు అధిష్టాన దైవమైనటువంటి వరుణునికి, సముద్రానికి అధిష్టాన దేవత అయినటువంటి వరుణునికి రాముడు ఆవాహన చేయాలి. ఆయన ఆవాహన చేస్తే అప్పుడు మనకి ఏదైనా దారి దొరుకుతుంది. ఎందుకంటే ఇంతకు పూర్వము రాముని యొక్క పూర్వీకులు అయినటువంటి సగరుడు భూమిని తొలచడం వలన సాగర విస్తీర్ణంను పెంచాడు. కాబట్టి ఆ సేవను గుర్తుంచుకొని ఇప్పుడు ఈ సాగరుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్తున్నాడనమాట. మరి విభీషణుని ఆలోచనను సుగ్రీవుడు రామలక్ష్మణులకు చెప్తాడు. అది మంచి ఆలోచనే అని రాముడు భావించి సుగ్రీవునితో, నువ్వు లక్ష్మణుడు ఏది నిర్ణయిస్తే అదే నేను చేస్తాను అని అన్నాడు. మరి సుగ్రీవుడు, లక్ష్మణుడు వెంటనే విభీషణుని మాటను ఆమోదించారు. అప్పుడు రాముడు దర్భాసనం పైన సముద్రానికి ఎదురుగా కూర్చుని ఉన్నాడనమాట. ఈలోగా శార్దూలుడు అనేటువంటి ఒక చారుడు, అంటే గుడచారి, వానరులందరినీ చూసి ఈ విషయాన్ని రావణునికి చెప్పాలని రావణుని వద్దకు వెళ్తాడనమాట. వెళ్ళి వానర సేన అన్ని దిక్కుల్లో 80 మైళ్ళ వరకు ఆక్రమిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని రావణాసురునికి చెప్తాడు. దాంతో కలవరపడినటువంటి రావణుడు శుకుడు అనేటువంటి దూతను పిలిచి చెప్తాడు, నువ్వు సుగ్రీవుని వద్దకు వెళ్ళి నీకు ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులకు ఎలాంటి సంబంధం లేదు,
ఏ విధమైన హాని నువ్వు మాకు చేయలేదు, మేము మీకు చేయలేదు. మరి ఎందుకు మీరు లంక మీద దాడి చేయడానికి ఇన్ని సన్నాహాలు చేస్తున్నారు? సీతాపహరణం నీకు అసలు సంబంధించిన విషయమే కాదు. నువ్వు హాయిగా కిష్కిందకు వెళ్ళి తిరిగి అక్కడ ప్రశాంతంగా ఉండు. అంతేగాని ఇక్కడ అనేక మంది వానరులను అనవసరంగా నువ్వెందుకు బలి చేస్తున్నావు అని అతనికి సందేశం ఇవ్వు అని రావణాసురుడు చెప్తున్నాడనమాట. అంటే మా శత్రువుల యొక్క బలాన్ని తగ్గించడం కోసం, అంటే సుగ్రీవుడు సహాయం అనేది రామునికి ఉండకూడదు అని ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. అప్పుడు శుకుడు ఒక పక్షి రూపాన్ని ధరించి సుగ్రీవుని వద్దకు ఎగురుతూ వెళ్ళి ఆకాశంలోనే నిలబడి రావణుడు చెప్పినటువంటి సందేశాన్ని అంతా కూడా వినిపిస్తూ ఉంటాడు. అయితే శుకుడు మాట్లాడుతూ ఉంటే కొందరు వానరులు గాలిలోకి ఎగిరి అతన్ని పట్టుకున్నారు. అలా అతన్ని నేలకు ఈడుస్తూ వానరులు అతని రెక్కలను ఖండించి పాశవికంగా కొడుతూ ఉన్నారన్నమాట. అయితే శుకుడు ఆ అమితమైనటువంటి బాధను తట్టుకోలేక, ఓ రామ, ధర్మపరాయణులైన వారు ఎప్పుడూ కూడా దూతను వధించరు, కాబట్టి నన్ను రక్షించు అంటూ కేకబెట్టాడు. అప్పుడు రాముడు జోక్యం చేసుకుని శుకుణ్ణి విడిపించడంతో మళ్ళీ ఆయన ఆకాశంలోకి ఎగిరి రావణునికి ఏదైనా సందేశం ఉంటే చెప్పండి అని సుగ్రీవుణ్ణి అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు ఈ విధంగా బదులిస్తూ ఉన్నాడనమాట. నువ్వు మీ అధినాయకునితో చెప్పు, ఓ రావణ, నువ్వు పరశ్రీని అనుభవించాలని అనుకుంటున్నావు. నీ వంశంలో నీవే నికృష్టుడవు. అందువలన నీ దుష్కృత్యానికి ఫలితంగా నా సేన, అంటే వానరసేన సముద్రాన్ని దాటి లంకకు వచ్చినప్పుడు రాముడు నిన్ను సబాంధవంగా నీ బంధువులందరితో సహా అందరినీ వధిస్తాడు అని చెప్పు అని ఆయన సందేశం ఇస్తాడు. అప్పుడు అంగదుడు, ఈ పక్షిని చూస్తే దూతలా కనిపించడం లేదు. మన బలాన్ని గురించి శత్రువుకు సమాచారం చేరవేయడానికే వచ్చినట్టుంది. కాబట్టి ఇతన్ని మనము చంపేస్తే మంచిది అని అంటాడు. దానిని ఆజ్ఞగా తీసుకుని మిగిలిన వానరులందరూ కూడా మళ్ళీ గాల్లోకి ఎగురుతారు. శుకుని మళ్ళీ పట్టుకొని తాళ్ళతో బంధిస్తారు. మళ్ళీ శుకుడు రామునికి మొరపెట్టుకుంటాడు. అప్పుడు చెప్తాడనమాట రాముడు, సరే మేమంతా క్షేమంగా లంకకు వెళ్ళిన తర్వాత నిన్ను ఈ బంధాల నుంచి విముక్తిని చేస్తాం అని ఆయన హామీ ఇస్తాడు. ఆ తర్వాత రాముడు అక్కడ దర్భాసనం పైన కూర్చుని ముకులిత హస్తాలతో సముద్రానికి అధిష్టాన దైవం అనేటువంటి వరుణుణ్ణి ప్రార్థిస్తాడు. ఏ విధంగా అయినా సరే లంకకు చేరుకోవాలన్నటువంటి మా దృఢ నిశ్చయాన్ని నువ్వే తీర్చాలి అని సముద్రుడు సహాయం చేస్తాడని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆయన అనుకుంటూ ఉంటాడు, ఈ సముద్రుడు సహాయం చేయడానికి నిరాకరిస్తే ఆయన్ను వధించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. అలా ఆయన 3 పగళ్ళు రాత్రులు గడిచినప్పటికీ కూడా సముద్రం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు. అప్పుడు ఇంకా రామునికి చాలా కోపం వస్తుందన్నమాట. వచ్చి లక్ష్మణునితో, అసలు ధర్మపరాయణత లేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడే చాలా సహనము, క్షమాగుణము, వినయము వంటి సద్గుణాలు ఈ ప్రపంచంలో పనికిరావని ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంది అంటాడు. అంటే ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళు అవతలి వ్యక్తుల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని దానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అధర్మంగా ఉండే వాళ్ళైతే మనం ఎంతసేపు వెయిట్ చేసినా కూడా, వాళ్ళకి ఎంత క్షమాపణ చెప్పినా కూడా వాళ్ళు అసలు దాన్ని ఒప్పుకోరన్నమాట. అలాగా ఇక్కడ సముద్రుడు ధర్మపరంగా లేడు. అందుకే మనం 3 రోజుల నుంచి నిరీక్షిస్తూ ఉన్నా కూడా అతను ఇక్కడ వచ్చి ఏంటి విషయం అని అసలు కనుక్కోలేదు. కాబట్టి మొరటు వాళ్ళు, దుందుడుకు స్వభావులు, పరుషంగా నీచంగా మాట్లాడేవాళ్ళు, తమ యొక్క క్షేమాన్నే ఎక్కువగా చూసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళకే ఈ భౌతిక ప్రపంచంలో గౌరవం ఉంటుంది. అంతేగాని నాలాగా ధర్మబద్ధంగా ఉండి మృదు స్వభావం కలిగి ఉండి సహనంతో ఉండే వాళ్ళకు అసలు నన్ను నపుంసకుడని అనుకుంటున్నారా ఏమన్నా ఈ సముద్రుడు అంటూ చాలా కోపంగా మాట్లాడుతున్నాడనమాట. అప్పుడు చెప్తున్నాడు, లక్ష్మణ, నా ధనస్సును అందివ్వు. ఈ సముద్రునికి ఒక గుణపాఠం చెబుతాను. ఈ జలధిని నేను శోషింపజేస్తాను. అప్పుడు వానరులంతా కూడా సునాయాసంగా కాలినడకతోనే అవతల వైపుకు వెళ్ళిపోతారు అని అంటాడు. మరి తన యొక్క కోపం ఎలా ఉందంటే అగ్ని వలె ప్రజ్వలిస్తూ ఉంటే రాముడు తన యొక్క మహాధనస్సును
తీసుకుని నారి బిగించి శక్తివంతంగా ధనుష్టంకారం చేస్తూనే ఆ ధ్వని వలననే భూమండలం అంతా కూడా కంపించిపోతుంది. రాముడు జలగర్భంలోకి లోతుగా తన బాణాలను ప్రయోగిస్తే అప్పుడు యావత్ సముద్రం కూడా కల్లోలితమై ఒకదానికొకటి ఢీకొంటూ పెద్ద పెద్ద తరంగాలు ఎగసిపడి నాగులు, రాక్షసులు అందరూ కూడా, అందులో జీవిస్తున్న ప్రాణులందరూ కూడా భయపడతారన్నమాట. అప్పుడు రాముడు తన అమోఘమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఇంకా వదలాలని అనుకుంటాడు. వెంటనే అప్పుడు లక్ష్మణుడు తన యొక్క శిరస్సును రాముని ధనుస్సుపై ఉంచి, ప్రియమైన అన్న, నీ ఆగ్రహాన్ని నిగ్రహించుకో. ఇక నువ్వు బాణాలు ప్రయోగించొద్దు, ఆపు. ఎందుకంటే సముద్రాన్ని శోషింపజేసి వానరులు లంకకు చేరేలా చేయడానికి నువ్వు ఇంతకంటే ఉత్తమమైన సాధనాలు ఏవో ఒకటి ఉంటాయి. అంతేగాని నువ్వు మొత్తం సృష్టినే మార్చొద్దు, సముద్రాన్ని శోషింపజేయొద్దు అని అంటున్నాడనమాట. రాముని యొక్క అసాధారణ ఆగ్రహ ప్రదర్శనకు ఆకాశంలో సురక్షిత స్థానంలో ఉన్నటువంటి గొప్ప మహర్షులు కూడా భయకంపితులైపోయినారు. లక్ష్మణుని యొక్క అభ్యర్థనను లక్ష్య పెట్టకుండా రాముడు బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని సముద్రునితో అంటున్నాడు, ఇప్పుడు ఈ జలాన్నంతటిని నేను శోషింపచేసి ఈ సముద్రాన్ని ఒక మరుభూమిలాగా నేను చేసేస్తాను. దీంట్లో ఇంకా మిగిలిపోయినటువంటి చనిపోయిన పాములు, మొసళ్ళు, చేపలు ఇవే ఉంటాయి. కాబట్టి ఓ సముద్రుడా, నువ్వు చాలా గర్వంతో నా సేవకు రానందువలన నా యొక్క పరాక్రమాన్ని వినియోగించి వానరులు కాలినడకన లంకకు చేరేలా చేస్తాను అని హెచ్చరించాడనమాట. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తూ ఉంటే స్వర్గలోకంలో ఉండేవాళ్ళు, భూలోకంలో ఉండేవాళ్ళు అందరూ కూడా కంపించిపోతున్నారు. అంధకారం ఆకాశాన్నంతా ఆవరించింది. మహావృక్షాలన్నీ కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయబడుతున్నాయి. పర్వత శిఖరాలన్నీ కూడా భయంకరంగా శబ్దాలు చేస్తూ పగిలిపోతున్నాయి. మెరుపులు, వందలాది ఉల్కలు ఆకాశంలో దూసుకువస్తున్నాయి. పిడుగులతో దశ దిశలు దద్దరిల్లుతున్నాయి. సముద్రము తన యొక్క చెలియకట్టెలను దాటి 80 మైళ్ళ ముందుకు ప్రవహించి అన్ని జీవులను భయభ్రాంతులను చేస్తూ ఉంది. అయినప్పటికీ రాముడు తిరుగులేని నిశ్చయంతో తొణుకులు బెనుకు లేకుండా నిలుచుని ఉన్నాడనమాట. అలాంటి సమయంలో అకస్మాత్తుగా నీటిలో నుంచి ప్రజ్వలిస్తున్నటువంటి అనేక పడగలున్నటువంటి సర్పాలతో చుట్టబడి ఉన్న సముద్రుడు పైకి వస్తాడు. వచ్చి రాముని ఎదుట నిలబడతాడు. కల్లోలితమైనటువంటి సాగర తరంగాలు, పెద్ద పెద్ద మొసళ్ళు అన్నీ కూడా, మత్స్యాలు అంటే చేపలు అన్నీ పైకి ఇటువైపు అటువైపు విసిరివేస్తున్నారా అన్నట్టు ఎగురుతూ ఉన్నాయన్నమాట. గంగా, సింధు వంటి నదుల అధిష్టాన దేవతలు అందరూ కూడా సముద్రుని వెనుక వస్తూ ఉన్నారు. ఆ విధంగా వచ్చి అందరూ అక్కడ నిలబడ్డారు తీరం మీద. అప్పుడు ఎర్రటి పుష్పాలతో తయారు చేయబడినటువంటి మాలలు అలంకరించబడిన బంగారు ఆభరణాలతో అలంకరించబడినటువంటి ఎన్నో గొప్ప ఆభరణాలు ధరించిన సముద్రుడు అక్కడికి వస్తాడనమాట. ఆయన తన చేతులు జోడించి రాముని సమీపించి సర్వవ్యాపివైనటువంటి ఓ పరమపురుష అని సంబోధిస్తున్నాడు. మందమతులమైనటువంటి మేము నీవెవరో గ్రహించలేకపోయామంటున్నాడు. చూడండి, మేము చాలా తెలివి తక్కువగా ఉన్నాం, అసలు నువ్వెవరో మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు పరమ పురుషోత్తముడు అని, సమస్త జగత్తుకు ఆదినాథుడు అని మేము ఇప్పుడు తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. కాబట్టి దేవతలు సత్వగుణం చేత ఆవరింపబడి ఉంటారు, రాజులు రజోగుణం చేత ఉంటారు, భూపతులు తమోగుణం చేత మోహితులై ఉంటారు. నీవు మాత్రం ఈ సత్వ రజో తమో గుణాలకు అతీతుడుగా వాటికి అధిపతివై ఉంటావు. కాబట్టి ఓ రఘుకుల తిలక, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు శాశ్వతంగా వాటి యొక్క సహజమైన లక్షణాలతో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను పెద్ద సముద్రాన్ని కదా, నా స్వభావం ఏంటి? చాలా లోతుగా ఉండటం, మరి దాన్ని దాటడానికి ఎవరికి వీలు కానట్లుగా ఉండడం, అది నా సహజ గుణం. కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను. కానీ నువ్వు సముద్రాన్ని దాటడానికి నేను ఒక ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాన్ని కలుగజేస్తాను. అదేంటంటే, స్వామి, నువ్వు నా జలాన్ని నువ్వు కోరిన విధంగా వినియోగించుకోవచ్చు. నిజంగానే నువ్వు దీనిని దాటి త్రిలోక కంటకుడు, దుఃఖకారకుడు అయినటువంటి రావణుని యొక్క నివాసాన్ని చేరుకోవచ్చు.
అతను విశ్రవుని యొక్క పుత్రుడైనప్పటికీ కూడా చాలా నీచుడన్నమాట. కాబట్టి దయచేసి వెళ్ళి అతన్ని వధించి నీ పత్ని అయినటువంటి సీతను తిరిగి పొందు. ఓ మహావీరుడా, నీ లంకా గమనానికి అంటే నువ్వు లంకను చేరుకోవడానికి నా జలములు ఏ విధంగానూ నీకు ఆటంకం కలిగించవు. అయితే లోకానికి నీ యొక్క కీర్తిని విస్తరింపచేయడం కోసం నా మీద నువ్వు ఒక వారధిని, ఒక వంతెనను నిర్మించు. నీ అద్భుతమైన అసాధారణమైనటువంటి నీ పనిని చూసి భవిష్యత్తులో మహావీరులు, చక్రవర్తులు అందరూ కూడా నిన్ను వేణోల్లా కొనియాడుతారు. కాబట్టి నువ్వు వారధిని నిర్మిస్తే నేను నా శక్తితో దాని యొక్క భారాన్ని భరించి అది తేలియడలాగా నేను చేస్తాను. కాబట్టి నీ సువిశాలమైనటువంటి వానర సేన లంకపై దాడి చేయగలుగుతుంది. నువ్వు నీ ప్రియమైనటువంటి సీతను తిరిగి స్వాధీనం చేసుకోగలుగుతావు అని అంటున్నాడనమాట. ఈ విధంగా ఆయనను శాంతింపజేశాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ధనుస్సుపై ఆకాంతం లాగి పట్టుకున్నటువంటి రాముడు మరి ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ వదలాలి, దీనిని వింటినారిపై నిలిపిన తర్వాత ఉపసంహరించడానికి నేను ఇష్టపడను, కాబట్టి దీన్ని ఎక్కడ ప్రయోగించాలో చెప్పు అని అంటాడు. అందుకు సముద్రుడు బదిలిస్తూ, ఇక్కడకు ఉత్తరంగా ద్రుమకుల్యం అనేటువంటి పవిత్ర స్థలం ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ అభీరులు అనేటువంటి పాపాత్ములైనటువంటి భయంకర చేరజాతి ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, సముద్ర జలాన్ని అంతా పానం చేస్తున్నారు, తాగుతున్నారు. వాళ్ళ యొక్క కలంకితమైనటువంటి స్పర్శ వలన నాకు వికారం వస్తుంది. కాబట్టి ఓ ప్రభు, నీ శక్తివంతమైన అస్త్రాన్ని ఆ స్థలంలో పడేలాగా ప్రయోగిస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను అని అతను అన్నాడనమాట. ఆ విధంగా సముద్రుడు ప్రార్థించిన తర్వాత రాముడు తన అస్త్రాన్ని ఆ ద్రుమకుల్యం అనేటువంటి ప్రదేశంలో పడేలా చేస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం భూమిని తొలుచుకుని వెళ్ళగా ఆ రంధ్రంలో నుంచి రసాతలంలోని నీరంతా పైకి విరజిమ్ముతుంది. ఆ విధంగా అధోలోకమంతా కూడా శోషించిపోతుంది. అంటే రసాతలంలో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అప్పుడు ఆ అస్త్రము పడిన చోట దానికి ఒక పేరు పెడతారనమాట. అదేంటంటే మరుకంఠరం అని పేరు పెడతారు ఆ ప్రదేశానికి. రాముడు అంటారు, ఈ మరుకంఠరం అనేటువంటి ప్రాంతం ఫలవృక్షాలతో, మధువులతో, సకల విధములైనటువంటి మూలికలతో సమృద్ధిగా విలసిల్లుతుంది. గోవులు ఉండడానికి అత్యంత అనుకూలమైనటువంటి భూమి అవుతుంది. ఇక్కడ నివసించే వారికి వ్యాధులు అనేవి దరిచేరవు అని రాముడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని అది భరించింది కదా, కాబట్టి అందుకు రాముడు ఆశీర్వచనం చేస్తారన్నమాట. మనం ఇంతకుముందు కూడా విని ఉన్నాం కదా, ఇంద్రుడు కూడా తన యొక్క పాపాన్ని తీసుకున్నటువంటి భూమి పైన ఉన్న 2 ప్రదేశాలకు కూడా ఆ విధంగానే సస్యశ్యామలంగా ఉండమని వరం ఇస్తారన్నమాట. ఆ విధంగా సముద్రుడు చెప్తున్నాడనమాట, రామునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఓ రామ, నిర్మాణమైనటువంటి అంటే దేవుళ్ళ చేత అంటే దేవుళ్ళు ఉండడం కోసం ఏదైనా నగరాన్ని నిర్మించేటువంటి దేవశిల్పి ఎవరు, విశ్వకర్మ. అతని యొక్క కుమారుడు నలుడు. మరి ఆ నలుడు ఇక్కడే ఉన్నాడు, మీ వద్దనే ఉన్నాడు. కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి వానరుడు నీ యొక్క మహాభక్తుడు. నిజానికి ఇతనికి తండ్రికి అంటే దేవశిల్పి అయిన విశ్వకర్మకు ఎంతటి నైపుణ్యం ఉందో అతనికి కూడా అంతే నైపుణ్యం ఉంది. నీ వారధిని నా జలంలో తేలియాడేటట్లు నేను చేస్తాను, కానీ దాని నిర్మాణాన్ని ఇతడు పర్యవేక్షిస్తాడు అని చెప్తున్నాడనమాట. చెప్పి ఆయన అదృశ్యమైపోయాడు. అప్పుడు నలుడు రాముని ఎదుటికి వచ్చి తన ప్రణామాలు సమర్పించి ఇలా అంటున్నాడు, కృతజ్ఞుల పట్ల క్షమ, సామ, దానములు వ్యర్థమవుతాయి. వరుణుడు కృతజ్ఞత కారణంగా కాక దండన భీతి వలననే నీకు మార్గాన్ని అనుమతించాడు అని నాకు తెలుసు అని అంటున్నాడు. అంటే ఎవరైతే చేసిన మేలు మర్చిపోతారో వాళ్ళు కృతజ్ఞులు. మరి అలాంటి కృతజ్ఞుడు ఈ సాగరుడు. మీ పూర్వీకులు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి నీకు సహాయం చేయకుండా అలాగే ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే క్షమ అనేది క్షమించడం అయిపోయింది, సామ అంటే చాలా గౌరవంగా ప్రార్థించావు, అప్పటికే అతను రాలేదు. అయితే ఎప్పుడొచ్చాడు, దండన భీతితో వచ్చాడు, నువ్వు దండిస్తావని వచ్చాడు. ఆ విషయం నాకు బాగా అర్థమైంది ప్రభు. కాబట్టి ఆ విధంగా వచ్చి నీకు నేను మేలు చేస్తానని ఈ సాగరుడు చెప్తున్నాడు అని చెప్పాడనమాట. చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు,
ప్రభు చాలా కాలం కిందట నా తండ్రి విశ్వకర్మ అన్ని విధాలా తనను పోలిన పుత్రుడు కలుగుతాడని నా తల్లికి వరం ఇచ్చాడు. ఆ కారణం చేతనే నేను విశ్వకర్మ యొక్క కుమారునిగా జన్మించాను. అందువల్లనే ఆయనకున్నటువంటి శిల్ప నిర్మాణ కౌశలాలన్నీ కూడా నాకు వచ్చాయి. వారధిని నిర్మించడానికి నేను సమర్థుడనే, కానీ నేను ఎందుకు ఇంతవరకు ఎవరికి చెప్పలేదంటే ఎవరు నన్ను అడగలేదు. మరి నా యొక్క సామర్థ్యం గురించి నేనే గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను ఈ కార్యభారాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దానికి కావలసినటువంటి సామాగ్రిని అంతా సేకరించడం మొదలు పెట్టండి అని సవనీయంగా మనవి చేస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు రాముడు యొక్క ఆదేశాల మేరకు లక్షలాది మంది వానరులందరూ కూడా ఆ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కొందరు నిర్మాణ సామాగ్రి అన్వేషణ కోసం అరణ్యంలోకి ప్రవేశిస్తారు. కొండలు గుట్టలు అన్ని ముక్కలు ముక్కలు చేసి చెట్లను పెకలించి యాంత్రికమైనటువంటి పరికరాలతో వాటిని సముద్ర తీరానికి చేరుస్తారు. అప్పుడు ఆ మహాశిలలను వృక్షాలను సముద్రంలోకి విసరగా సముద్ర జలాలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు పైకి విరజిమ్ముతున్నాయన్నమాట. అలా ఒక గొప్ప దృశ్యం అక్కడ ఆవిష్కరించబడుతూ ఉంది. శిలలు నీటిలో తేలియాడి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అన్నీ కుదురుగా నిలపడానికి వానరులు వాటిని దృఢమైన తాళ్లతోనూ తీగలతోనూ బంధిస్తూ ఉన్నారన్నమాట. వారధి నిర్మాణం కొనసాగుతూ ఉంటే విభీషణుడు అతని యొక్క మంత్రులు తీరం వద్ద చాలా జాగ్రత్తగా కాపు కాస్తూ ఉన్నారన్నమాట. ఎవరు రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేయకుండా ఉండడం కోసం. ఇలా వారధి నిర్మాణం జరుగుతూ ఉంది. అలా వాళ్ళు ఎంత పెద్ద వారధిని నిర్మించారు అంటే 100 యోజనముల పొడవు 10 యోజనాల వెడల్పు కలిగినటువంటి ఒక వారధిని నిర్మించారు. దాని మీద ఒకదానికొకటి ఆనించి వృక్షఖండములను అంటే చెట్టు కొమ్మలను పెద్ద పెద్ద దూలాలను అమర్చి సమతలంగా ఉండేటట్టు చేశారు. ఆ తర్వాత దానిపైన విరబూసినటువంటి పువ్వులతో నిండిన కొమ్మలను పరిచారు. అలా ఎంతో గొప్ప అగాధమైనటువంటి ఆ సముద్రంపై ఆ సముద్రం ఎలా ఉంది, తలతలలాడుతూ ఉంది. ఆ నదీ జలాలు వాటి యొక్క అలల వలన ఆ సూర్యకిరణాలకు మెరుస్తూ ఉన్నటువంటి ఆ సముద్ర జలంపై విస్తరించినటువంటి ఆ అద్భుతమైనటువంటి వారధిని వీక్షించడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా ఆకాశంలో సమావేశమైనారన్నమాట. అప్పుడు రామలక్ష్మణులను హనుమంతుడు మరియు అంగదుడు ఏమంటారంటే, మీరు మా యొక్క భుజాలపైన అధిరోహించండి అని అభ్యర్థిస్తారు. అప్పుడు రాముడు హనుమంతుని యొక్క భుజాలపైన, తరువాత లక్ష్మణుడు అంగదుని యొక్క భుజాలపైన అధిరోహిస్తారు. ఆ తరువాత వాళ్ళు కొద్దిసేపట్లోనే కోట్లాది మంది వానరులతో కూడిన ఒక పెద్ద సైన్యం ముందుకు కదులుతూ ఉందన్నమాట. ఆ విధంగా అవతలి తీరమైనటువంటి లంకా ద్వీపంలోని సువేల పర్వతాన్ని ఆ వానరులందరూ కూడా చేరి ఎంతో ఆనందంతో గెంతులు వేస్తూ ఉన్నారన్నమాట. సుగ్రీవుడు అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చినటువంటి దేవతలు మహర్షులు అందరూ కూడా పవిత్రమైనటువంటి నదుల నుండి తెచ్చినటువంటి నీళ్లతో రాజైనటువంటి సుగ్రీవుణ్ణి వానరులను స్వయంగా అభిషేకించి వాళ్ళను విజయోస్తు విజయోస్తు అని ఆశీర్వదించారు. ఆ విధంగా ఎంతో గొప్ప కార్యం అనేది నెరవేర్చబడింది. అప్పుడు రాముడు లక్ష్మణుడు అందరూ కూడా ఆలింగనం చేసుకొని వానర భల్లూక రాక్షసుల్లో ఎందరో మహావీరులను వినాశనాన్ని సూచిస్తూ నాకు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి, కావున మన సైన్యం అంతా కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండేలా అన్ని విధాలా జాగ్రత్త తీసుకో అని రాముడు లక్ష్మణునికి చెప్తూ ఉన్నారన్నమాట ఆలింగనం చేసుకొని. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ కొంతవరకు సేద తీరారు అనే దగ్గర మనము ఇక ముగిద్దాము. రేపటి రోజున మళ్ళీ కొనసాగిద్దాము. హరే కృష్ణ.